హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో విడితే అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఎలా చేస్తున్నాం ఏంటనే చూసేద్దాం రండి. బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసుకొని ఉంచుకున్నాను. పెసరపప్పు కూడా ఉడకబెట్టుకున్నాను నేను. మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉడకబెట్టుకోండి. అయితే ఒక దాకా పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తిరమత పెట్టేసేయండి. తాలింపు గింజలు అన్నీ వేసేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి అన్నీ బాగా వేగనివ్వండి. వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. వేసేసుకొని వీటిని కూడా కొంచెం బాగా వేగనివ్వండి. ఇవన్నీ బాగా వేగాలి, వేగితేనే బాగుంటుంది కర్రీ. ఇవన్నీ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు తీసేసి ఇందులో వేసేయండి. చూస్తున్నారా బీరకాయలు ఇవైతే బీరకాయలు సూపర్గా ఉంటాయండి. కూర అయితే చాలా బాగుంటుంది. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేదైతే నేను చూపించలేదు. మూత పెట్టామంటే తొందరగా ఉడికిపోతాయి. ఇందులో అసలు ఏం వేయద్దండి. ఇందులో వచ్చేస్తాయి బీరకాయలు. వీటిని అట్లా చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి పక్కన ఉంటే ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే అది ఉడికిపోయిద్ది. బాగా మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిన తర్వాతనే ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకోవాలి. తర్వాత అవి రుచికి సరిపోయా లేదా చూసుకొని మళ్ళీ పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసినాక మళ్ళీ చూసుకోవాలి ఒకసారి. చూడండి, ఉప్పు, సగం స్పూన్ కారము, మీకు తగినంత 1 స్పూన్ ఉప్పు వేసేసి కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. మళ్ళీ ఉడికిన తర్వాత ఈ పెసరపప్పు అనేది మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని తీసుకెళ్ళి ఇందులో వేసేయండి. మొత్తం పెసరపప్పుని మెదపొద్దండి. ఉడకబెట్టింది బద్దలుగా ఉడకబెట్టేసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకోండి. అంతే. ఇప్పుడు ఇది కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదని చూసుకొని స్టవ్ కట్టేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది హామీ. సూపరు. అంతే అండి, రెడీ అయిపోయింది. వేడిగా తినేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకటితో అందరికి వచ్చేస్తాను. బాయ్.